వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. కప్పు అటుకులతో ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోండి, చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని కాస్త మందంగా ఉన్న అటుకులను అయితే తీసుకున్నాను. 1.5 కప్పు వరకు తీసుకొని 1-2 సార్లు అటుకులు శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి 1 నిమిషం పాటు నానబెట్టుకోవాలండి. 1 నిమిషం నానబెట్టడానికి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకుంటున్నాను. పచ్చి బంగాళదుంపలతోనే చేస్తున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్ వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోవాలి. అది చేసేలోగా మనకి ఈ అటుకులు అయితే చూడండి చక్కగా నానిపోయాయి. నేను కాస్త మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ వేసాను. మీరు పల్చగా ఉన్న అటుకులు తీసుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంపలను కూడా వేసుకొని, మీకు అవసరం అవుతాయి అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, అటుకుల్లో చెమ్మదనం ఉంటుంది కదా దాంతోనే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టి తెచ్చి ఆ వాటర్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్నాను. చూడండి మొత్తం అంతా కూడా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం అల్లం అండి, అల్లాన్ని ఈ విధంగా తరుక్కొని వేసుకుంటున్నాను. చక్కగా తురుములా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే మనకి అవి నోట్లో తగులుతాయండి తినేటప్పుడు. ఇక కొంచెం కొత్తిమీర, అలానే టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం 1.5 కప్పుల వరకు అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు గోధుమ పిండి, లేదు అనుకుంటే మైదా పిండి, మీరు ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకోండి. ఒకవేళ ఈ 2 అవైలబుల్గా లేవు అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసానండి, వేసి మొత్తం కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం మాత్రమే పట్టింది నాకు పిండి, మీరు ఎంత పడుతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు. నాకైతే 1/2 కప్ మాత్రమే పట్టింది. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం చిన్న చిన్నగా ఇలా ఈ విధంగా నేను పునుగుల్లాగా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి మంచి ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీస్ అయితే చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఇందులో మనం వంట సోడా అలాంటివి ఏమీ వేయం కాబట్టి మనకి డబల్ సైజులో అవ్వండి. మనం ఏ సైజులో వేస్తామో అలానే ఉంటాయి. చూడండి ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే అటుకుల పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. 5 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట స్నాక్స్ కొనిచ్చే పని లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారండి. అస్సలు నూనె కూడా పీల్చుకోవు, మనం వంట సోడా వేయలేదు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇక్కడ మీకు ఒకటి తీసి చూపిస్తాను, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీరు కావాలి అనుకుంటే దీన్ని టమాటో కెచప్తో తినచ్చు, లేదు అనుకుంటే ఉట్టుగా తినేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.